ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకొస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారతాయన్నారు. సచివాలయంలో రాష్ట్రంలోని 3 ఎకానమిక్ రీజియన్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలను సూచించారు. తిరుపతి ఎకానమిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్ కు ఉందని, తిరుపతి ఎకానమిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్ లో రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో 60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా సీమలోని ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు 7.30 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉండటం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమని స్పష్టం చేశారు. హార్టికల్చర్ కు అత్యంత అనువైన రాయలసీమలో ఆ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాలని సూచించారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను తీసుకువస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారతాయని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఏపీ సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ సచివాలయం 3వ భవనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం హాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలో జరుగుతున్న ఓటర్ నమోదు, సవరణ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక శిబిరాన్ని ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో ఎన్యూమరేషన్ ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగులు 2002 నాటి ఓటర్ వివరాలు, తాజా ఫోటో, ఓటర్ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రాలతో హాజరై తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఓటర్ గుర్తింపు ప్రొసీడింగ్స్ ను అందజేశారు. సాయికృష్ణ హత్యతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సాయికృష్ణ కేసులో ఇంకా అనేక అనుమానాలు మిగిలే ఉన్నాయని, ఈ కేసులో మరికొంతమంది దోషులు ఉన్నారని ఆయన ఆరోపించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కలిసి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం సాయికృష్ణ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, సాయికృష్ణ మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అందుకే ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి తల్లి విజయలక్ష్మికి 20 లక్షల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వెళ్లే వరకు ఈ కేసులో సక్రమంగా కేసు నమోదు చేయలేదని భావిస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత సిఐ నాగరాజ్ ను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన మొబైల్ ఫోన్ ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలి. మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే ఆయన ఎవరెవరితో మాట్లాడారో వెలుగులోకి వస్తుందన్నారు. పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎవరు తొలగించారనే అంశంపై కూడా లోతైన విచారణ జరగాలని, అలాగే సంబంధిత కానిస్టేబుల్ ఫోన్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కానిస్టేబుళ్లు తమ ఫోన్లను అమ్ముకున్నారని సిట్ చెబుతున్నప్పటికీ ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విధానానికే మాత్రమే వ్యతిరేకం తప్పితే మేము చట్టపరమైనటువంటి న్యాయం జరగాలనేటువంటిదే మేమందరం అనుకునేది. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవారు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకం అనేటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా
మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది, దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, అతను నాగరాజన్ ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో, అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి కేసు, ఇంతవరకు మిస్టరీ వీడనటువంటి కేసు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18వ తారీఖు ఎప్పుడు పలకరించారో 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు, నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతో అన్నీ వస్తాయి. జగన్ తరచూ హే రామ్ అనటం భక్తితో కాదు, రాజకీయ వ్యంగ్యంతోనేనని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన ఆలయాల దాడులకు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాకే జగన్ రాముడు పేరు ఎత్తాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో నిజమైన రామరాజ్యం నడుస్తుందని, జగన్ ఇప్పటికైనా తన కుట్ర రాజకీయాలు ఆపకపోతే రామభక్తులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2-3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కొత్త పదాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మాట్లాడితే హే రామ్ అని అంటున్నాడు. హే రామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం. రాముల వారి మీద కొన్ని కోట్ల మంది భక్తులకు ఉండే గౌరవం. ఆ గౌరవాన్ని గుర్తించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక తండ్రి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, సోదరుడి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, భార్యతో ఏ విధంగా ఉండాలని తెలిపినవాడు శ్రీరాముడు. ప్రతి ఒక్కదానికి శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. తల్లితో ఏ విధంగా ఉండాలనేది శ్రీరాముడి దగ్గర నేర్చుకుంటాం. మీకంటే ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తల్లినింటో నుంచి బయటికి నెట్టారు, చెల్లినింటో నుంచి బయటికి నెట్టారు. అందరినీ మీకు ఎవరితో సంబంధం లేదు, మీకు కావలసిన అవసరాల కోసం అందరినీ వాడుకుంటారు. కాబట్టి శ్రీరామ్ హే రామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ముందు మీరు హే రామ్ అనే దానికి మీకు అర్హత ఉందా లేదా, నా అర్హత ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దానికి కావలసినటువంటి వివరాలు మేము మీకు చెప్తాం. రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగినప్పుడు హే రామ్ మీకు గుర్తు రాలేదా? రాముల వారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు. ఆయనకి అపచారం జరిగిందా లేదా? ఆ రోజున హే రామ్ అని ఎప్పుడైనా అన్నారా? లేకపోతే రాముల వారిని దర్శించారా? ఎప్పుడన్నా చూసొచ్చారా? చేయలా. ఇవాళ మాత్రం ఈ 2 ఏళ్ల పరిపాలనలో సవ్యంగా ఏ ఆలయం మీద దాడులు లేవు, అంతా సవ్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు హే రామ్ గుర్తొస్తాడు మీకు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందని, ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. అమరావతి అంశంపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని పేర్కొన్న జోగి రమేష్, వైఎస్ జగన్ పేరు వినగానే అధికార పక్ష నేతల్లో భయం వణుకు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న రాష్ట్ర మంత్రులు తమ నోళ్లను అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం, పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి.
మావిగన్ అనేసరికి వణుకు భయం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీకు అమరావతి మీద ఒక అవగాహన ఉందా? చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడుతున్నా. అమరావతిలో 33,000 ఎకరాలు అన్నావు, 50,000 ఎకరాలు చేసావు, మళ్ళీ 1,00,000 కావాలంటావు, 1,50,000 కావాలంటావు. మీదా పిచ్చి తుగలకు చేష్టలు మావా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మావిగాని అన్నాం, ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు భయం, వణుకు, ఒక్కొక్కళ్ళు ఏదో తుగ్గలకు చేష్టలాగా పేలిపోతూ ఉన్నారు. మీ అందరికీ ఈరోజు మావిగన్ మీద ఆ ఎన్నికల టైంలో ప్రజల తీర్పుని కోరదాం. మావిగన్ అంటే ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేదు. ఇప్పుడు మాట్లాడే మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి కొడుకు అవ్వచ్చు, ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం మొత్తం కూడా రాజధానిగా అభివృద్ధి చెందుతూ ఉంది. అమరావతి కూడా దాన్ని ఆనుకునే ఉంది కదా, దానికి భయం ఎందుకు? భయపడతా ఉన్నారు ఎందుకు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం చేసి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా గొప్ప రాజధానిలో మనం నివసిస్తున్నామన్న ఒక గొప్ప ధైర్యాన్ని కల్పించే ధీరోదాత్త నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు జరిగిన పరిణామాలను మీరు అందరూ కూడా మర్చిపోండి. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రాంతం అంతా కూడా రాజధాని నగరంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.